జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత నిధుల్ని ఉదారంగా ప్రజాసేవకు కేటాయిస్తూ ఉంటారు. అలా కడపలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం స్మార్ట్ కిచెన్ కోసం కేటాయించిన నిధులతో విద్యార్థులు కడుపు నిండుతోంది. కడపలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కోసం ఓ స్మార్ట్ కిచెన్ను నిర్మించారు. ఈ కిచెన్ ప్రతిరోజు 12 గవర్నమెంట్ స్కూల్స్కి 2200 మంది విద్యార్థులకు ఈ క్యాంటీన్ నుంచి భోజనం వెళ్తుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని యాప్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయవచ్చు. ఇలాంటివే మరో 4 స్మార్ట్ కిచెన్స్ సిద్ధమవుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గత ఏడాది కడపలోని పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి వెళ్ళినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం తన వ్యక్తిగత నిధుల నుంచి అందిస్తానని పవన్ తెలిపారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో స్మార్ట్ కిచెన్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. న్యూట్రిషనల్ సలహాలు పాటిస్తూ పోషక విలువలతో రుచికరమైన ఆహారాన్ని వండివార్చే కుక్స్ సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇదే స్మార్ట్ కిచెన్ను ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది. ప్రభుత్వ నిధులతో ఎక్కడికెక్కడ స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనంలో క్వాలిటీని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుంది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ విద్యార్థులకు పోషకాహారం, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తుంది.